గత 10 ఏళ్లు సినీ పరిశ్రమను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు రాష్ట్ర మంత్రులు. అందుకే తమ సర్కార్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు ప్రవేశపెట్టిందన్నారు. భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు మంత్రులు. బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు హస్తం నేతలు. రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు నేతలు. జూన్ 14 నుంచి హైటెక్స్ లో గద్దరు తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి చేస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా సినీ పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు నోచుకోలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయన్నారు భట్టి. గద్దర్ తన గళంతో సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చేశారన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి, జయసుధా, దిల్ రాజు అటెండ్ అయ్యారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలాగా పూర్తి చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి. ఎల్ఆర్ఎస్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుందన్నారు. మరోసారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సెక్రటరియట్ లో సీఎస్ శాంతికుమార్ తో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగిలేటి. గత బీఆర్ఎస్ సర్కార్ అనాలోచితంగా ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు నేతలు. పేదవాడి కన్నీరు తుడవటం కోసం భూములున్న అస్సాములకి, రైతన్నలకు గుండె మీద చేసుకొని భద్రంగా నా భూమి ఉందని తెలుపుకునే విధంగా, నిద్రపోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసుకున్నాం. ఈ భూదారి చట్టం పేదోళ్ళందరికీ ఒక చుట్టంగా, ఒక వరంగా సమస్యల పరిష్కారానికి వచ్చేటువంటి ఈ భూదారి చట్టం ఒక మనిషికి ఆధార్ కార్డు అంత ముఖ్యమో, భూమికి భూదార్ కార్డు అంతే ముఖ్యమో. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతని అన్నారు మంత్రి కొండా సురేఖ. వాతావరణ మార్పులు వంటి చర్యలతో ప్రకృతి వనరుల విధ్వంసానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు సురేఖ. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఎర్త్ డే స్టూడెంట్ యూత్ ఇన్ యాక్షన్ పోస్టర్ను విడుదల చేశారు మంత్రి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్పొరేటర్ల ఇంటి ముందు బీజేపీ బ్యానర్లు కట్టడాన్ని తప్పుపట్టారు. బీజేపీకి ఓటేయకపోతే వాళ్ళు హిందువులు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో తమకు తెలుసన్నారు. అధిష్టానం చెప్పిన వారికే ఓటేస్తామన్నారు పొన్నం. 24 ఓట్ల బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన ఓట్లేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. ఎట్టి పరిస్థితులలో ఏమేం చేస్తామో ఏమో ఓటు కాడుకో ఏం చేస్తామో మన నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటులో పాల్గొంటుంది. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం, వాళ్ళు నియంతృత్వాన్ని విశ్వసిస్తారు. బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. 90 నుంచి 100 సీట్లతో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు మహేష్. నిజామాబాద్ లో పర్యటించిన మహేష్ కుమార్ రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. దొడ్డు బియ్యమంతా కూడా సన్నగా మార్చబడి ఇతర రాష్ట్రాలకి దొడ్డిదారిన అమ్మబడ్డాయి. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినవి. దీంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ అరాచకాలపై పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించిన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడేం చేస్తాడని ప్రశ్నించారు. జగిత్యాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. చెమతోడ్చి
సాధించుకునే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నారు. ఈ స్వార్థ ప్రయోజనాలు అభివృద్ధి అని చెప్పి అనుకుంటే క్షమించు అని చెప్పి అంటున్నారు. సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విత్తన చట్టం రైతు ప్రయోజనాలపై ప్రధానంగా చర్చించారు. రైతు ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా చట్టాలు చేస్తామన్నారు తుమ్మల. నకిలీ విత్తన కంపెనీల ఆగడాలను అరికడతామని చెప్పారు.